వీడియో తీసుకోలేదు, మనకి వీడియో ఇంపార్టెంట్ కాదు కదా. ఇదే కొండాపురం. కొండాపురం కదా. నిమ్మకాయ బాగుంటది కదా, నిమ్మకాయ చేదుకుంటుంది. ఏంటది? పుల్లగా ఉంటది. తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వరే శివ. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరు ఉండాలని కోరుకుంటున్నా. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే మా ఫ్రెండ్ బర్త్డే, ఆనంద్ గడి బర్త్డే ఈరోజు. బర్త్డే రోజు హోమ్ టౌన్కి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ ఆనంద్. కాకపోతే రీసెంట్గానే న్యూ జాబ్లో జాయిన్ అయ్యాడు కదా, అప్పుడే లీవ్స్ లేవు అని చెప్పేసి లీవ్ దొరకలేదు. సో రూమ్లోనే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. రూమ్లో సెలబ్రేషన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే యాక్చువల్లీ రేపు మార్నింగ్ మన ఫుడ్ డొనేషన్ చేయాలరా అన్నాడు. ఫుడ్ డొనేషన్ అనగానే ఇంకా వాని కోసం నేను బయట వేసుకున్నాను ప్లాను, అదైతే క్యాన్సిల్ చేసుకున్నాను. యాక్చువల్లీ వాడు లాస్ట్ 3 yearsగా ఫుడ్ డొనేషన్ చేస్తున్నాడు. బర్త్డే అప్పుడు ఫుడ్ డొనేషన్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది చాలా రేర్ పీసెస్ పీపుల్ మాత్రమే చేస్తారు. దాంట్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని బట్టి వాని మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది నాకు, నిజం చెప్పాలంటే. సో డెకరేషన్ అయితే ఒక్కనే చేస్తున్నాను, చాలా బోరింగ్ అయితే ఉంది. యాక్చువల్లీ చేయడానికి నాకు దగ్గర ఒక 50 minutes అయితే టైం పట్టింది. ఒక్కనే చేసుకుంటున్నాను కదా, బోర్ కొడుతుందని సాంగ్స్ పెట్టుకుని అలా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కాసేపట్లో అయితే ఆనంద్ గడ్ అయితే వచ్చేస్తాడు. చిన్నప్పుడు బర్త్డే వస్తే మంచిగా సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళం ఇంటి దగ్గర. ఆ రోజులు మళ్ళీ రావు, నిజం చెప్పాలంటే. చాలా క్యూట్ గా ఉంటుండే చైల్డ్హుడ్. చిన్నప్పుడు చాలా బాగుంటుండే. చిన్న గొడవ పడుతుండేటోళ్ళం, ఆడుకునేటోళ్ళం, గ్రౌండ్స్కి వెళ్ళేటోళ్ళం. అయ్యో ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ అయితే ఉన్నాయి చైల్డ్హుడ్ లో. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఓకే, పాయింట్ ఏంటంటే రేపు మార్నింగ్ ఫుడ్ డొనేషన్ ఉంది. ఒక 50 members కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేపిస్తున్నాం కింద. వాడు ఫుడ్ డొనేషన్ ఉంది అని ముందే చెప్పాడు కాబట్టి నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే కేక్తో పాటు ఈ డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చా. సో ఈ కలర్ బాగానే ఉంటుందా, మీకు ఎలా అనిపిస్తుంది కలర్? ఫైనల్ రిజల్ట్ అయితే చూద్దాం. నాకు నార్మల్గా స్కై బ్లూ కలర్ అంటే ఇష్టం, సో అదే తీసుకొని వచ్చా. ఫైనల్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే చేస్తున్నాను. కేక్ ఎలా ఉంది? కేక్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 10 minutes ఉంది అంతే, 11:50 అవుతుంది టైము. ఇంకా 10 minutesలో వచ్చేస్తాడు ఆనంద్. డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి, చూసి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఆనంద్ గారు లోపలికి వస్తుండు. బర్త్డే సర్ప్రైజ్ ఇస్తున్నాం మనకి, ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం. సర్ప్రైజ్ మామూలుగా ఉండకూడదు, మనతో అదిరిపోవాలి. డిజైన్ ఎట్లుంది? హ్యాపీ బర్త్డే ఆనంద్. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అవకాయవా బాగుందా? సూపర్ ఉందా? ఎప్పుడు చేసినావు? నీకెందుకు రాయండి, బాగుందా లేదు చెప్పు. హ్యాపీ బర్త్డే రా. నేను శివ, సుధాకర్, జావేద్ అన్న. అరే నువ్వేంట్రా ఫోన్ మాట్లాడతావు? సుధాకర్ అన్న, సుధాకర్ అంటే మేము 4 ఉన్నామన్నా. విషయం చెప్పండి అన్న, 12 అవుతుంది. ఇటు వచ్చేయండి మన ఇది పెట్టేద్దాం ఇంకా. పటాకులు పెడుతున్నాయి, నేను రాళ్ళు చూస్తున్నాను, మాట్లాడుతున్నావు మమ్మల్ని.
అతను కట్ చేసేసాడు అక్కడ నుంచి. అందుకే నువ్వు పద్ధతి మాట్లాడుతున్నావా? అబ్బా కెమెరా యాక్టింగ్ చేస్తున్నాను. మొదలెడదామా? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. దోస్త్ నేను పెట్టాలి కదా. అన్ని రివర్స్ అయిపోతున్నాయి కదా. కళ్ళలో పడితే డేంజర్ ఇది. ఆ ఫుడ్ లో పెట్టాడు తీసుకెళ్ళి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది కేక్ తినక హ్యాపీ బర్త్డే. జ్యోతి అన్ని నేను చెప్పేస్తాను. నేను తినిపించేంట్రా చెప్పొద్దా నువ్వు? రావాలి వాడాలి రా బాబు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సామాన్లు బాగున్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నువ్వు మామైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే సామాన్లు బాగుండాలంటే చెప్పురో राजा राजा दी राजनिंदर राजा दी राजनिंदर राजा पूजा तुका दे वेरी तुम पूजा. నైట్ కొంచెం లేట్ అయింది, 3:34 అయింది అనుకుంటా. నేనైతే నిద్రపోయేసరికి మార్నింగ్ 7కి లేపాడు. మళ్ళీ నన్ను నిద్ర లేపి వడబడుకున్నాడు చూడండి. కిందకి వచ్చి చూస్తే ఫుడ్ ప్రిపరేషన్ అయితే చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. 7:30 అవుతుంది టైము. అది అయ్యేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు మాస్టర్. అది అయ్యేసే వరకు మనకి ఏం చేస్తాం ఇక్కడ ఉంది అని చెప్పేసి జావేదానంలో షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కాఫీ తాగనీకి. కొంచెం హెడేక్గా ఉంది నాకు కూడా. నైట్ కొంచెం లేట్గా పడుకున్నాను, 4 అయింది పడుకునే సెట్ చెప్పాను కదా. ఇది నా బైక్, వీడి పేరు మిస్టర్ బ్లూటూత్. యాక్చువల్లీ అది నా నిక్ నేము, నా బైక్కి పెట్టేశాను పేరు. బాగుంది కదా మిస్టర్ బ్లూటూత్ బైక్ నేమ్, క్యూట్. ఫుడ్ అయితే ప్రిపరేషన్ అంతా అయిపోయింది, ఇంకా కుకింగ్ చేశారు. కొన్ని బాక్సులు ఇంకా ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, మేము చేసుకుంటాం అని చెప్పేసి తీసుకొచ్చేసాను లోపలికి. తీసుకొచ్చి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఒక 20 బాక్సెస్ దాకా ప్యాక్ చేసి పెట్టారు. ఇంకో 30 బాక్సెస్ ప్యాక్ చేస్తే సరిపోతుంది. మనం ఫుడ్ అయితే చాలా టేస్టీగా వండుతారు మాస్టర్ ఇక్కడ. నిన్న నైట్ కేక్ కట్ అయిన తర్వాత కేక్ అందరికి ఇవ్వడానికి కుదరలేదు. మా ఫ్లోర్లో అయితే డిస్టర్బ్ చేసి మరి ఇచ్చాము. 12:45 అవుతుంది ఎప్పటికీ టైము. సో నైట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి కేక్ తీసుకొచ్చి కింద పెట్టేసాము మార్నింగ్. మన ఫుడ్ ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. 11:45 అవుతుంది టైము. ఈ ఫుడ్ డొనేషన్లో నేను కూడా ఒక మెంబర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెమైనా సరే మంచి పని కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. ఫైనల్లీ 12 o'clock వరకు అయితే ఫుడ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా బర్త్డే బోలో, హ్యాపీ బర్త్డే బోలో उसको. नाइट में हो गया राजू राजू. रोम रोम भाइयों, सिस्टम पार देंगे।
This has been Car Tracks. నాకు కూడా అదే చాలా ఆకలి అవుతుంది. అందరికి పెడుతున్నాడు. ఓ పని చేయి అయితే. సరే నాకు 2 కావాలి, మస్తు ఆకలి ఓ బంద్ అయితే నేను ఇక్కడ నుంచి దిగి సిగ్నల్ దగ్గర వెళ్ళి కూర్చో బట్టలు చింపుకొని అప్పుడు ఇవ్వకపోతే అడుగు. ఆ? నాకే లేదు. ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అడగన్నా. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అడుగు. ఆ. ఆకలిస్తుందా శివ? అడుక్కు తినైతే. యాక్చువల్లీ నార్మల్గా నేను బస్సులోంచి వెళ్ళేటప్పుడు చాలా మంది కనిపిస్తారు. ఈరోజు అందరు బిజీ అయిపోయారు, ఒక్కళ్ళు కనిపించట్లేదు. సెపరేట్ ఉన్నాయి మనకి, ఉంచిరా మనం తిందాం. సెపరేట్ ఇంకోటి పెట్టు మరి నీకు 3 సెపరేట్ పెట్టు. నిమ్మకాయ బాగుంటది కదా, నిమ్మకాయ చేదుకుంటది. ఏంటది? పుల్లగా ఉంటది. అదే చూస్తున్నా నేను, ఎవరున్నారని జనాలు. ఇక్కడ ఒక ఆయన వస్తున్నారు చూడు, ఆనంద్. భయ్యా భయ్యా కానాలో పానీ బాటిల్ ఉంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది. హైటెక్ సిటీ మెట్రో దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఒక ఆయనకి ఇచ్చాము. ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తున్నా. ఇక్కడ మెల్లికి వెళ్తున్నాం చూసుకుంటా. అలా ఆనంద్ బాక్స్ తీసుకుని అయితే వెళ్తున్నాడు. ఇది హైటెక్ సిటీ సిగ్నల్, హైదరాబాద్. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు యాక్చువల్లీ చూడాలంటే. చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలాగ మాదాపూర్ అయితే వెళ్తున్నాము. మాదాపూర్ నుంచి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి పెద్దమ్మగుడి లాస్ట్, పెద్దమ్మగుడి నుంచి రిటర్న్ వచ్చేద్దాము. అప్పటికే అయిపోతాయి మన దగ్గర, ఎక్కువ ప్యాకెట్స్ కూడా లేవు, ఆల్మోస్ట్ అయిపోయాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ డొనేషన్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ సంతోషం మళ్ళీ దేంట్లోనూ రాదు అనుకుంటాను. వీలైనంత వరకు మంచి పనులు చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. జూబ్లీస్ దాకా వచ్చాము. ఎవరైతే కనిపించట్లేదు ఇంకా. ఒక 6 ప్యాకెట్స్ ఉన్నాయి. లెఫ్ట్కి వెళ్తున్నామా? జూబ్లీ హిల్స్ కాదు, లెఫ్ట్కి వెళ్తున్నాం మళ్ళీ. అంటే మాదాపూర్ పై నుంచి మళ్ళీ హైటెక్ సిటీకి. వీడియో చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ, కాకపోతే వద్దు అన్నారు. వీడియో తీసుకోలేదు, మనకి వీడియో ఇంపార్టెంట్ కాదు కదా. పేదోడు ఇంకా పేదోడు అయిపోతుండు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుర్రు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఉన్నోడి దగ్గర కొట్టేద్దాం, లేనోడికి పెట్టేద్దాం. ఫైనల్లీ ఫుడ్ డొనేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 3:40 అవుతుంది. పొద్దు నుంచి ఇంకేం ఎవరైనా తినలేదు ముగ్గురులో. సో వెళ్ళి తినాలి ఇప్పుడు.
అండ్ ఫైనల్గా ఒక మాట అయితే చెప్పాలని ఉంది నాకు యూత్కి. ఇప్పుడు ఈ జనరేషన్లో అందరు ఎలా ఉన్నారంటే అందరూ బర్త్డే అనగానే పబ్కి వెళ్ళి తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అనవసరంగా ఖర్చులు ఇవన్నీ. ఒక్కసారి ఫుడ్ డొనేషన్ చేసి చూడండి, ఒక హై ఇస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. తినేసి వద్దాం, బైక్ మీద వద్దాం. ఇదే కొండాపురం. కొండాపురం కదా, కొండాపూర్ అంట. నేను అలవాటు చేసాను కొండాపురం కాదు, కొండాపూర్ అంటున్నారంట ఇప్పుడు. పూర్ అని పెట్టారు అనవసరంగా. కొండ రిచ్ అని మార్చేద్దాం మనం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆనంద్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, స్వీటెస్ట్ ఫ్రెండ్ అండ్ హ్యాపీ సోల్. ఇద్దరికైతే వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, సుధాకర్ అన్నయ్యకి, జావేద్ అన్నయ్యకి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని, లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు నెక్స్ట్ వీడియో చాలా ఒక హోప్ని ఇస్తుంది. కుదిరితే మీ బర్త్డే రోజు ఫుడ్ డొనేషన్ చేయండి, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.